రావణాసురునికి నలుగురు బ్రదర్స్ ఉంటారు తెలుసా? అందులో ఒకరు ఫస్ట్ కుంభకర్ణ, తర్వాత విభీషణ, తర్వాత కుంభిని. కొన్ని చోట్ల ఇక్కడ సిస్టర్ అని కూడా మెన్షన్ చేస్తారంట. ఇంకొకటి అభిరావణ. ఇందులో విభీషణుడు ఎప్పుడు ధర్మం వైపే నిలబడేవాడు, అసలు రావణాసురుడికి సపోర్ట్ చేసేవాడే కాడు. తను సొంత అన్నదమ్ములైన రావణాసురుడు ఎప్పుడు అధర్మం వైపు ఉంటాడని, రావణాసురుడికి ఈవెన్ రామాయణం యుద్ధంలో కూడా అసలు రావణాసుడికి హెల్ప్ చేయలేదు, ఎప్పుడు ధర్మం వైపు రాముడి వైపే ఉండేవాడు. తర్వాత రావణాసురుడు చనిపోయిన తర్వాత విభీషణుడే ఆ లంకని పరిపాలించాడు. అప్పుడు తను పరిపాలించేటప్పుడు ధర్మము అవన్నీ ఉండేటట్లుగా చూశాడు. తర్వాత ఇక్కడ మహిరావణ అనే రాక్షసుడి దగ్గరికి వస్తే, అంటే రావణాసురుడి యొక్క బ్రదర్ అనమాట. తన గురించి ఒక కథ చెప్తాను. ఒకసారి లంక యుద్ధం జరుగుతున్నప్పుడు రాముడు ఈ రాక్షసరాసుడు రావణుడు మధ్య భీకరమైన యుద్ధం జరుగుతుంది. అప్పుడు తన పరాజయం దగ్గరలోనే ఉందని గ్రహించిన రావణుడు తన సోదరుడు మహిరావుని స్మరించాడు. మహిరావణుడు పాతాళ లోకానికి అధిపతి. అతడు మంత్రశక్తులు, మాయలు, కాలి విద్యలు బాగా తెలిసినవాడు. దేవతలకి భయం వేసేంత శక్తివంతుడు. అప్పుడు రావణుడు సహాయం కోరగా మహిరావణుడు రామలక్ష్మణులను బలి ఇచ్చి విజయం సాధించాలని అనుకున్నాడు. ఒక రాత్రి అతడు విభీషణుడి వేషం వేసుకొని రాముడి శిబిరంలోకి వెళ్ళాడు. మాయతో అందరినీ నిద్రపోనిచ్చాడు. అప్పుడు రాముని లక్ష్మణుని అపహరించి తన పాతాళ లోకానికి తీసుకొని వెళ్ళాడు. అక్కడ మహిరావణుడు వారిని దేవి కాలికి బలి ఇవ్వాలని సిద్ధపడ్డాడు. ఇంతలో హనుమంతుడు రామలక్ష్మణులు కనిపించడం లేదని గుర్తించి తన దివ్యశక్తులతో పాతాళానికి చేరుకున్నాడు. అనేక రాక్షసులను జయించి చివరికి మహిరావుణ్ణి ఎదుర్కొన్నాడు. మహిరావుణ్ణి ప్రాణము ఒక రహస్యంగా దాగి ఉండేది. 5 దీపాలలో అతని జీవన శక్తి నిక్షిప్తమై ఉంది. ఆ 5 దీపాలు 5 దిశల్లో వెలిగేవి. ఒకేసారి ఆ దీపాలన్నిటినీ ఆర్పితేనే ఈ మహిరావుణ్ణి చనిపోతాడు. సో ఒకటేసారి ఈ 5 దిశల్లో ఉన్న దీపాలను ఎలా ఆర్పేది అని హనుమంతుడు ఆలోచించాడు. అప్పుడు దేవి కాళి ఆశీర్వాదంతో హనుమంతుడు పంచముఖ అంటే 5 ముఖాలతో రూపాంతరం చెందాడు. ఒకే క్షణంలో ఆ 5 ముఖాలతో 5 దిశల దీపాలను ఆర్పేశాడు. అలా మహిరావుడు నశించాడు. హనుమంతుడు రామలక్ష్మణులను విముక్తి చేసి మళ్ళీ యుద్ధరంగానికి తీసుకొని వచ్చాడు. దీన్ని బట్టి ఎంతటి మాయలున్నా, ఎంతటి రాక్షసులైనా చివరికి నిజాయితీ, భక్తి, ధర్మం ముందు నిలవలేవు.